బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హఫీజ్పేట్ యూత్ ఐకాన్ గా చెప్పబడే నిమ్మల రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. ఏది అడిగినా నిక్కచ్చిగా సమాధానం చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100% అన్న లేదు కదా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏదైనా అడగొచ్చు కదా. నా మనసు పూర్తిగా నాకు తెలిసింది చెప్తా. మళ్ళీ మధ్యలో ఇంటర్వ్యూలో మైక్ తీసేసి వెళ్ళిపోవడం, లేదంటే మీ వాళ్ళతో కొట్టియడం అట్లా ఏమి ఉండదు కదా. నేను ఎందుకు కొట్టిస్తా అన్న? అంటే మీ గురించి మేము వేరే విన్నాము అట్లా అని చెప్తున్నా. అన్ని తప్పుడు సమాచారం అట్లా ఏం లేదు. నేను లోకల్ ఒక ఓటర్కి ఫోన్ చేసిన, హఫీజ్పేట్లో నా మిత్రులు ఉన్నారు. ఓకే, ఏం సంగతి ఏదో రామకృష్ణ గౌడ్ అట, ఏంది ఆయన పరిస్థితి అని చెప్పిన. మీ గురించి చాలా పెద్దగా చెప్పిండు. టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ పోయినా ఆయన పేరే మాట్లాడుతున్నారు, దందాలు చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు. రామకృష్ణ గౌడ్ అనే పేరు వెనకాల ఏముంది? పటేల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా. వ్యాపారంలో దండిగా పైసలు సంపాదించిండు, చేస్తాడు అని అంటున్నారు. అంటే మీ పేరు ఎక్కువ మోతాదులో వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీలో. ఈ 10 ఏళ్ల ఈ దశాబ్ద కాలంలో ఈ స్టేజ్కి రాగలిగిరు అని అంటే దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉందంటే ఏం చెప్తారు? రామకృష్ణ గౌడ్ అంటే మీరు హఫీజ్పేట్లో ఉన్న నిమ్మల రామకృష్ణ గౌడ్ ఎత్తుకోడే. దందాలు సెటిల్మెంట్లు చేస్తారటగా మీరు? దందాల సెటిల్మెంట్లు అని అన్న నేను అదే చెప్తున్నాను. నేను ఏదో నేను పుట్టి పెరిగింది హఫీజ్పేట్లో. మా తాతలు ముత్తాతలు పటేళ్ళు. మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు? పాలిటిక్స్లో ఎవరు గాడ్ ఫాదరు? ఎవరిని చూసుకొని మీరు ముందుకు నడుస్తున్నారంటే? నాకు లైఫ్ ఇచ్చింది రాజకీయం కంటే అంటే ఏ కాన్ఫరెన్స్ కిందకి వస్తున్నది? ఆర్కేపూడి గారిని. మరి ఆయన కాంగ్రెస్లో పోయిండు కదా. పోయిండు. అట్లా నమ్మక ద్రోహం చేసి పోతాడని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేసిరా? అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్న మీ పేరు చెప్తే స్థానిక ఎమ్మెల్యేనే భయపడుతుండే. మీకు అర్థమైతలేదు. మిమ్మల్ని మీరు ఎందుకు డామినేట్ చేసుకుంటారో అర్థమైతలే. కానీ నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్కి ప్రిపేర్డ్గా ఉన్నారా అన్న? 100% మీ డివిజన్లో గెలుస్తారనే నమ్మకం ఉందా? టికెట్ ఇస్తే 100% గెలుస్తాం, డౌటే లేదు అందులో. మళ్ళీ గెలుస్తారా టికెట్ ఇస్తే? 100% అన్న గెలుస్తారా అంటున్నా. గెలుస్తాం. నేను రావాలా? మీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వచ్చా? 100% అండి. మరి మీ వాళ్ళని పెట్టి ఆయనతో కొట్టించారు. మరి ఆయనతో అదే మాట మాట్లాడుతుంది. ఎట్లుందన్న జూబ్లీహిల్స్ ప్రచారానికి పోతున్నారా? ఏమన్నా డివిజన్కి ఏమైనా ఇన్ఛార్జ్ లెక్క ఇచ్చిరా? మాకు ఎర్రగడ్డ ఇచ్చారు. ఎర్రగడ్డ ఇచ్చారు. ఎట్లుంది మీరు ప్రజలతో మమైకమయ్యే సందర్భం? లేదన్న, వాళ్ళైతే నేను కలిసిన ఓటర్స్ అయితే నేనైతే ఏమనుకుంటున్నా అంటే వాళ్ళు డిసైడెడ్ అయిపోయారు. నవీన్ యాదవ్ గారు వార్నింగ్ ఇస్తున్నారుగా, బీఆర్ఎస్ పార్టీకి ఒక్కడు కూడా గల్లీలు దాటలేరు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేను రౌడీని అని చెప్పి. నేను గెలిచిన వారం రోజులు బీఆర్ఎస్ కథం లేకుండా చేస్తా అంటున్నాడు. మనం ఏ రోజుల్లో ఉన్నామన్నా, ఎక్కడ ఉన్నాము, స్మార్ట్ ఫోన్లన్నీ, ఇంటర్నెట్ అని. సో బీఆర్ఎస్లో ఏదేమైనా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవబోతుంది 100%. రిజల్ట్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుస్తారా? తప్పకుండా అన్న. ఎందుకు కలవా? పార్టీ చేసుకుందాం మనం పార్టీ చేసుకుందాం. అంటే నిజం చెప్పండి అన్న, మీరేదో బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారా? ఒక మనిషే కాదు. ఇట్లా మరి మీరేమో దగ్గరుండి అరకెపూడి గాంధీ గారిని గెలిపించారు. ఆయనేమో ఆయన వ్యక్తిగత ఆస్తులు కాపాడుకోవడానికి భూములు కబ్జాలు ఈ మధ్యలో బాగా వింటున్నాం మనం, కబ్జాలు చేస్తాం. ప్రస్తుతానికైతే మొన్న ఇదే సమస్య అయ్యి అరకెపూడి గాంధీ గారు పార్టీ మారడం తర్వాత ఈరోజు ఒక మాట అయిపోయి రేపు మర్చిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. నేను నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు, తర్వాత రాత్ గై బాత్ గై అన్నట్టు ఉంటుంది. కానీ కృష్ణారావు గారు ఒక్కడే నేను చూసిన నాయకులు, ఆయన ఒక్కడు అసలు నిజంగా ఏదన్నా అంటే దానికి కట్టుబడి ఉండే నాయకుడు కృష్ణారావు గారు.